పసిపిల్లలకి ఆహారంగా తల్లిపాలు లేనప్పుడు ఆవు పాలని పడుతూ ఉంటారు కదా, ఎందుకని? ఆవు వసువులు యజ్ఞం చేస్తే యజ్ఞగుండం నుంచి ఉద్భవించినటువంటి దేవతా స్వరూపం, ఆ జగన్మాత యొక్క ఇంకొక రూపం. ఆవు పాలకు తల్లి పాలకు చాలా దగ్గరి సారూప్యం ఉంటుంది. ఆవు పాలలో తల్లి పాలలో ఉన్నంత ప్రోటీనే ఉంటుంది, అంత కొవ్వే ఉంటుంది, అంత నీటి శాతమే ఉంటుంది, అన్ని సాలిడ్సే ఉంటాయి. తల్లి పాలకు మించినటువంటి పాలు ఇంకొకటి లేవు, పోషక ఆహారం ఇంకొకటి లేదు. కానీ ఆ తల్లి పాలు మృగ్యమైన సమయంలో ఆ తల్లికి మారు రూపమైనటువంటి గోమాత యొక్క క్షీరము అద్భుతమైనటువంటి బలాన్ని సత్వాన్ని కలిగిస్తుంది. కనుక పసిపిల్లవాడి నుంచి పండు వృద్ధుని దాకా జీర్ణం చేసుకొని శక్తిని పొందగలిగిన మాహత్యం ఆవు పాలలో ఉంటుంది. కనుక తల్లిపాలు మృగ్యమైనప్పుడు ఆవు పాలను అందిస్తారు. విదేశాలలో ఉన్న గోవులకు వచ్చేటువంటి పాలలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకే అక్కడ వాళ్ళు ఆ పాలలో నీళ్లు కలుపుతారు. కానీ దేశీ గోవులలో ఎంత అవసరమో అంతే శక్తి దాంట్లో ఉంటుంది. కనుక తల్లి పాలకు మారుగా ఇచ్చేటప్పుడు ఎక్కువ పాలు ఇవ్వాలి, నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. కనుక గోక్షీరం అనేది నీలో తేజస్సును పెంచి శక్తిని ఇనుమడింపజేసి బుద్ధిని తేటపరిచి అద్భుతమైన ఆలోచన మనలో రేకెత్తిస్తుంది. కనుక తెలివితేటలు పిల్లలలో పెరగాలి అంటే ఆవు పాలకు మించిన ఔషధం మరొకటి లేదు. అమృతప్రాయమైనటువంటి ఆ ఔషధాన్ని స్వీకరించి జవసత్వాలను పెంచుకొని సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పిల్లలు జీవనాన్ని గడపాలి అంటే తల్లిదండ్రుల మీద భక్తితో అతిథులను ఆదరిస్తూ అందరికీ సహకరించేటువంటి గుణం పిల్లలో వృద్ధి చెందాలి అంటే ఆవు పాలను ఆహారంగా అందజేసే ప్రయత్నం చేయాలి. అదే తల్లిపాలు మృగ్యమైనప్పుడు ఆవు పాలను ఆహారంగా పసిపిల్లలకిస్తారు. పెరిగి పెద్దవాడైన తరువాత ఆవు పాలను ఆహారంలో ఒక భాగంగా మార్చి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అద్భుతమైన జీవనానికి సోపానాలు నిర్మించుకోవటం కోసం ఆవు పాలను అందజేస్తారు.